నేను బాత్రూంలో కూర్చొని ఎత్తుకెళ్తూ ఒకే ఒక ప్రశ్న అడుగుతాను, చెప్తారా? చెప్పరు. నువ్వు ఇంటికి పోతే నీ భార్య మొత్తం నువ్వు చూస్తావు. అంతే, ఎప్పుడు చూసినా చిలకారు కంటికి అని పనికి పోతావు. దాని మొక్కు నీ మొక్కు దాన్ని చూస్తావు. ఎటో ఒకటి చూస్తావు. నాకెవరున్నారు చూసి పొద్దున ఫోన్ చేసినావు, సరేలే వస్తే నేను ఏడిస్తే నీకు అంత బాధ అనిపిస్తుంది. నేను ఎంత చెప్పాలి నా మనసు చెప్పు. నేను ఏడుస్తుంటే అర్థం కాదు. ఇప్పుడు బాత్రూంలో కూర్చొని నీ ఏడుస్తుంది. అదేమనంటే గబగబా పని చేసేసి వచ్చి నీతో మాట్లాడతానని అంటావే కానీ నేను ఏమడుగుతున్నాను? నేను సంతోషం నాకు తెలుసుకుందేమో కదా. మధ్యాహ్నం భోజనం పోయినప్పుడు నేను 2 కళ్ళకి భార్యను చూస్తావు. వాడి నుంచో పని కలగపోతే నేను లవ్వను చూస్తావు. నేను లవ్వను కాదు. నీకు నేను ఏమి కాను మామ, చెప్పు. నీకు నేనేమి కాను. మన మామ మధ్యాహ్నం భోజనం పోయినప్పుడు ఫోన్ చేస్తాడు, వచ్చేటప్పుడు ఫోన్ చేస్తాడని నేను అన్నం కాదు నిన్న చెప్పాను. నాకు సంతోషానికి ఏమున్నది? ఇప్పుడు కూర్చొని ఎక్కడే అడుగుతున్నానో చెప్పాను. బాత్రూంలో నా దుఃఖం వస్తుంటున్నాను. నాకు ఎవరున్నారు? నేను ఏది అడిగినా నీకు ఇంత పడుకు కోపం భయంకరంగా వస్తుంది. చిన్నగా ఒక్కరో ఆలోచించుకోతాను నా గురించి చెప్పు. ఎక్కడో ఒక దగ్గర ఒక్కరో ఆలోచించుకుంటాను నా మనసు. ఇంటికి పోతే నీ భార్య 2 కళ్ళతో నేను చూస్తాను. నేను బయట వస్తే నీ లవర్ చూస్తాను. నేనేమి కాదానే కదా నన్ను దూరం పెడుతున్నాను. నేను ఏమి కాదానే కదా నన్ను దూరం పెడతాను. ఏడిస్తే తప్పు, అడిగినా తప్పే, మాట్లాడిన తప్పే, ఏమి మాట్లాడుకుంటా